పండగలు వచ్చేస్తున్నాయి. పండగంటే అలంకరణ. అలంకరణకి అందాన్నిచ్చేది గోరింటాకే కదా. మీరేమంటారు? అమ్మ చెప్పేది పార్వతీదేవి హృదయం నుండి వచ్చింది గోరింటాకు, అందుకే ఇంత ఎర్రగా పండుతుందని. నానమ్మ తను చెట్లు పెంచుకున్న పెరట్లో చాలా ఇష్టంగా పెంచుకుంది గోరింటాకు చెట్టు. అలా గోరింటాకు కాళ్ళకి చితులకు పెట్టుకొని ఎప్పుడూ అచ్చం లక్ష్మీదేవిలా కనిపించేది. కాలానుగుణంగా పెరట్లో చాలా మార్పులే వచ్చాయి. కానీ మా నాన్నమ్మ పెట్టిన గోరింటాకు చెట్టుని మా వాళ్ళు ఎప్పుడు తాకని కూడా తాకలేదు. సెలవులకు వెళ్ళిన ప్రతిసారి స్వయంగా తెంపి రోట్లో నూరి మరీ మనవరాళ్ళందరికీ పెట్టేది. గోరింటాకు పెడుతూ ఆకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడే అనేది. పక్క నుండి తమ్ముడు, మరి నాకెందుకు పెట్టావు, నాకేం మొగుడు అనగానే, రేయ్ నీకు మంచి పెళ్ళాం వస్తుంది లేరా అని నవ్వుతూ చెప్పేది. కోడళ్ళు, మీకు కూడా పక్కన పెట్టాను చూసుకోండి. అరచేతులకు మాత్రమే పెట్టుకొని మర్చిపోయారు, కాస్త కాళ్ళకు కూడా పెట్టుకోండి. అరికాళ్ళకి చల్లదనమును కాసేపు కూర్చోను వచ్చు.